अस्सलाम वालेकुम, హాయ్ హలో నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు మనం మటన్ తోటి ఒక డిఫరెంట్ రెసిపీ చేస్తున్నాం. బ్లాక్ పెప్పర్ మటన్ ఫ్రై. అవును, మిరియాల పొడి ఎక్కువగా యూజ్ చేసి ఏదైతే మటన్ మనం ఫ్రై చేస్తామో దాన్నే మనం బ్లాక్ పెప్పర్ మటన్ ఫ్రై అంటాం. యాక్చువల్గా ఈ రెసిపీ నేమ్ ఎంత డీసెంట్గా ఉందో టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఇంత మంచి రెసిపీని చేయడం కోసం దీంట్లో కొంచెం గ్రేవీని ఫామ్ చేయడం కోసం ఆనియన్స్ కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తాం. అందుకని ఆనియన్స్ని ముందుగానే మనం స్లైసెస్లో కట్ చేసి పెట్టుకున్నాం. కటింగ్ కూడా అయిపోయింది. వెంటనే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ప్యాన్ వేడైపోయింది. దీంట్లోనే మనం కుకింగ్ ఆయిల్ యాడ్ చేద్దాం. నూనె వేడైన వెంటనే దీంట్లోనే మనం మిరియాలు, యాలకులు, పట్ట, లవంగాలు యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేద్దాం. ఏవైతే మనం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసామో అవి పర్ఫెక్ట్గా బ్రౌన్ కలర్లో వేగాల్సిన అవసరం లేదు. కొంచెం కలర్ చేంజ్ అయ్యి లైట్ పింకిష్ షేడ్లోకి రాగానే కొంచెం మెత్తబడిపోతాయి. మెత్తబడిన వెంటనే ఏదైతే మటన్ మనం ముందుగానే వాష్ చేసి రెడీగా పెట్టామో ఆ మటన్ ముక్కలన్నీ దీంట్లో యాడ్ చేసి కొంచెం హై ఫ్లేమ్ మీద చక్కగా వేయించుదాం. ఆనియన్స్ కొంచెం కలర్ మారిన వెంటనే దీంట్లోనే మనం ఏదైతే ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నామో మటన్ దీంట్లో యాడ్ చేద్దాం. ఉల్లిపాయలతో పాటు ఈ వేడివేడి నూనెలో మటన్ని మనం ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద వేయించుకుందాం. మటన్ని మనం ఒక 10 నిమిషాల పాటు ఆయిల్లో చక్కగా వేయించాక ఏదైతే దాని స్మెల్ ఉందో రా స్మెల్ అదంతా రిలీజ్ అయిపోతుంది. మటన్ కూడా పీసెస్ వైట్ కలర్లోకి అయిపోతాయి. అదే క్షణంలో దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసి వేయించుదాం. మటన్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల మొత్తం ప్రాసెస్ ఇదే తవ్వాలో చేయడం కుదరదు. ఒకవేళ మనం దీంట్లో పెరుగు యాడ్ చేయాలి నెక్స్ట్, ఒకవేళ పెరుగు యాడ్ చేసినా ఓవర్ఫ్లో అవుతుంది, బయటపడుతుంది. కాబట్టి వెంటనే మటన్ ప్రాసెస్ ఏదైతే వేయించే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఈ వెసల్లో పర్ఫెక్ట్గా అయిపోయింది. వెంటనే దీన్నే మనం ఒక వెసల్లోకి షిఫ్ట్ చేద్దాం. మిగతా ప్రాసెస్ దాంట్లో చూద్దాం. మంచి సెగ మీద మంట చక్కగా ఉడుకుతుంది. ఇదే క్షణంలో మనం పెరుగు కూడా యాడ్ చేద్దాం. పెరుగు యాడ్ చేశాక చక్కగా కలిపేసి దీంట్లోనే మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాం. పెరుగు యాడ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఉడికించాక దీంట్లోనే మనం కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేసేసి ఒక గంట పాటు లిడ్ క్లోజ్ చేసి కంటిన్యూస్గా బాయిల్ చేస్తే వెళ్దాం. మటన్ పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం.
ఏదైతే మటన్ని మనం బాయిల్ చేసామో అది ఆ ఎమ్మీ షార్ట్స్ మీకు చూపించడం కోసమే మళ్ళీ ఈ ప్యాన్లోకి షిఫ్ట్ చేసాం. దీంట్లో ఏదైతే రిమైనింగ్ ప్రాసెస్ ఉందో అది స్టార్ట్ చేద్దాం. ముందుగా దీంట్లో మనం జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, దాంతోపాటు గరం మసాలా కూడా యాడ్ చేద్దాం. కొరియాండర్ పౌడర్, గరం మసాలా పౌడర్ और ब्लैक पेपर पाउडर. అన్ని మసాలాలు చక్కగా కలిపేశాక దీంట్లోనే మనం ఫైనల్గా పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి కూడా యాడ్ చేసి ఫైనల్గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసి ఈ ప్రాసెస్ని ఫినిష్ చేసేద్దాం. ఎండుమిర్చితో పాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాక ఫైనల్గా దీంట్లోనే మనం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. అద్భుతమైన టేస్ట్ ఉన్న ఇదే రెసిపీని మనం పిల్లలకి రుమాలి రోటీతో పాటు వడ్డిద్దాం. ఒకవేళ మీరు ఈ వీడియో చూసినట్టయితే వెంటనే మీ స్నేహితులకి, బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా నవాబ్స్ కిచెన్ వీడియోస్ గురించి అందరికీ తెలియాలంటే మీరు షేర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. దయచేసి అందరికీ షేర్ చేయండి. పొద్దునుంచి సాయంత్రం వరకు ఈ ఎండలో టీం అంతా చాలా కష్టపడతారు. మీరు కొట్టే ఒక్క లైక్కి వీళ్ళకి ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది, ఎంతో తృప్తిని ఇస్తుంది. వీటి కోసమే మేమంతా కష్టపడేది. మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.